Hi everyone, welcome to G Sachinanna YouTube classes. So today topic circles. Circles అనే టాపిక్ లో మనం ఆల్రెడీ ఒక వీడియో మనం చేస్తున్నాం 4 మార్క్స్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజు కూడా 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్ చూద్దామమ్మా. ఇందులో మనకి ఈ టాపిక్ లో మనకి టోటల్ గా 7 మార్క్స్ వస్తాయి. ఓకే, 7 మార్క్స్ వస్తాయి కాబట్టి ఈ టాపిక్ ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, సో దీనికి ఈ టాపిక్ లో మీరు ప్రాక్టీస్ బాగా చేయవలసి ఉంటుందమ్మా. ఎందుకంటే థియరం టైప్ లో ఉంటాయి, నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ప్రాక్టీస్ జాగ్రత్తగా చేయండి. ఓకే ఓకే నా డిస్కస్ ద టుడే చూడమ్మా. 2 tangents TP and TQ. ఓకే, tangents TP and TQ are drawn to a circle. ఓకే, ఒక సర్కిల్ కి 2 tangents మనం అందులో డ్రా చేస్తున్నాం with center O. ఓకే, O is the center of the circle. From an external point, ఓకే, T అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుండి 2 tangents మనం అందులో డ్రా చేస్తాం. ఓకే, tangent మీన్స్ ఏంటి? ఏ సర్కిల్ హ్యాస్ ఏ లైన్ హ్యాస్ టచెస్ అట్ ద సర్కిల్ ఓన్లీ 1 point ఈజ్ కాల్డ్ ద tangent ఆఫ్ ద సర్కిల్. ఓకే, సో మనకి ఏదైనా ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుండి సర్కిల్ కి మనం ఎన్ని tangents మనం డ్రా చేయొచ్చు? 2 tangents మనం డ్రా చేయొచ్చు. సో ఇందులో మనకి ఈ 2 tangents కూడా మనకి ఎప్పుడు కూడా వీటి యొక్క లెంగ్త్స్ అనేవి మనకి ఈక్వల్ గానే ఉంటాయి. ఓకే, చూద్దాం చూడండి. 2 tangents ఉన్నాయమ్మా చూడండి. టీపీ అండ్ టీక్యూ ఆర్ 2 tangents drawn to a circle with center O. ఓకే, ఫ్రమ్ an external point T. ఓకే, T నిందమ్మా. సో ప్రూవ్ దట్ మనం ఏంటి పద్ధతిలో ప్రూవ్ చేయాలి? యాంగిల్ PTQ చూడండి, PTQ ఈ యాంగిల్ దీన్ని థీటా ఏదో అనుకుందాం. PTQ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ OPQ అంటే ఈ యాంగిల్ కి ఈ యాంగిల్ అనేది మనకి ఏమంటుంది? మనకి డబుల్ ఉంటుందమ్మా. ఓకే, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే గివెన్ దట్ సర్కిల్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ సెంటర్ ఈజ్ O అనుకుందాం. సో నెక్స్ట్ ఇందులో చూడండి, T ఈజ్ ద ఎక్స్టర్నల్ పాయింట్, T ఈజ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్. చూడండి, సర్కిల్ కి T అనేది ఎక్స్టర్నల్ పాయింట్ లో ఉంది అండ్ TP అండ్ TQ ఆర్ డ్రాన్ టు 2 tangents అమ్మా. TP అండ్ TQ ఆర్ డ్రాన్ 2 tangents టు ఏ సర్కిల్. ఓకే, టు ఏ సర్కిల్ అమ్మా. అయితే ఇప్పుడు ఇందులో మనకి చూడమ్మా, మనకి టు ప్రూవ్ దట్ ఇంతవరకు మనం ఏం చేస్తామంటే వాడు ఇచ్చిందనే మనం రాసాం. టు ప్రూవ్ దట్ ఏంటి మనం అందులో ప్రూవ్ చేయాలి? యాంగిల్ PTQ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ OPQ. ఓకేనా, దీన్ని మనం ప్రూవ్ చేయాలమ్మా. సో మనకి ఇందులో మనకి చూడండి, ఇప్పుడు ఏం చేద్దామంటే PTQ ఈజ్ ఏ 1 ట్రయాంగిల్. చూడండి, P2Q ఈజ్ ఏ 1 ట్రయాంగిల్. ఇందులో మనకి చూడండి, P, Q ఆర్ ద P and Q are the 2 point of contact. Point of contact. Point of contacts. సో మనకి చూడమ్మా, ట్రయాంగిల్ PTQ ఈజ్ ఏమవుతుంది? మనకి 1 ట్రయాంగిల్ అవుతుందమ్మా. ఇందులో మనకి చూడండి, టాంజెంట్స్ అనే మనకి 2 ఈక్వల్ ఉన్నాయి కదా. చూడండి, ఏదైనా ఒక సర్కిల్ కి ఎక్స్టర్నల్ పాయింట్ నుండి 2 టాంజెంట్స్ మనం డ్రా చేసేటప్పుడు ఆ 2 టాంజెంట్స్ యొక్క లెంగ్త్ అనేది మనకి ఈక్వల్ అవుతుంది కదా. సో మనకి చూడండి, దీని యొక్క లెంగ్త్ అంటే TP ఈక్వల్ టు ఏమవుతుంది? TQ. లెంగ్త్స్ ఆఫ్ ద టాంజెంట్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు మనకి ఎక్స్టర్నల్ పాయింట్ నుండి. ఓకేనా, సో ఇప్పుడు మనకి చూడండి, ఇందులో ఈ 2 లెంగ్త్స్ మనకి ఈక్వల్ కాబట్టి ఇప్పుడు మనకి ఇది ఇక్కడ ఏ ట్రయాంగిల్ అవుతుంది? దేర్ఫోర్ PTQ లేకపోతే ట్రయాంగిల్ TPQ మన ఏదైనా రాయొచ్చు. TPQ ఈజ్ an isosceles triangle అమ్మా.
ఐసోస్లెస్ ట్రయాంగిల్. ఐసోస్లెస్ ట్రయాంగిల్. అయితే ఇప్పుడు ఇందులో మనకి చూడమ్మా, దీన్ని నేను ఇక్కడ ఏం రాస్తానంటే, ఇక్కడ యాంగిల్ PTQ నేనేమో థీటా అనుకుంటున్నాను. యాంగిల్ PTQ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటున్నాం, థీటా అనుకుంటే, ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి, P2Q ఈజ్ ఈక్వల్ టు 1 ఐసోస్లెస్ ట్రయాంగిల్ అన్నాం కాబట్టి, ఇప్పుడు చూడండి ఈ సైడ్ ఆపోజిట్ లో ఉన్న యాంగిల్, నెక్స్ట్ టైం ఈ సైడ్ ఆపోజిట్ లో ఉన్న యాంగిల్, ఓకేనా, ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ కదా అవుతాయి. ఎందువలన మనకి ఆపోజిట్ సైడ్ అంటే ఈక్వల్ సైడ్స్ ఆపోజిట్ లో ఉన్న యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి. సో అయితే నేను ఇక్కడ ఏం రాస్తానంటే చూడండి, యాంగిల్ PTQ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ PTQ, లేకపోతే చూడండి యాంగిల్ TPQ ఈజ్ ఈక్వల్ టు చూడండి యాంగిల్ TPQ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ TQP ఈక్వల్ టు చూడండి ఏం రాయొచ్చు నేను 1/2 ఇంటూ 180 మైనస్ థీటా రాయొచ్చు కదా. చూడమ్మా, అంటే ఈ చూడండి యాంగిల్ TPQ లేకపోతే యాంగిల్ TQPని రాస్తామంటే, ఎందువల్ల సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ లోంచి ఈ థీటా నేమో తీసివేస్తే మనకి ఇందులో ఈ టూ ఈక్వల్ యాంగిల్స్ వస్తాయి. కాబట్టి దీన్ని మనం ఇక్కడేమో బై 2 అన్నమాట. అయితే దీన్ని ఏం రాస్తానంటే చూడండి 1/2 ఇంటూ 180 మైనస్ థీటా అంటే 180/2 మైనస్ థీటా/2 అని రాయొచ్చు. 2 1s 290 సార్. అంటే చూడండి యాంగిల్ TPQ లేకపోతే యాంగిల్ TQP ఈజ్ ఈక్వల్ టు రాయొచ్చు 90 మైనస్ థీటా/2. ఓకేనా. అయితే ఇప్పుడు చూడమ్మా, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే యాంగిల్ OPQ ఉంది కదమ్మా, చూడండి యాంగిల్ OPQ మనకి ఇప్పుడు చూడండి కంప్లీట్ గా యాంగిల్ OPT ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్ అవుతుంది కదా. చూడండి యాంగిల్ OPT ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఎందువల్ల అవుతుంది మనకు చూడండి, దీన్ని మనం ఇక్కడ ఏమంటాము, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటామమ్మా. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. ఓకేనా, ఈ విధంగా ఉంది కదా, దీన్ని మనం ఏమంటాం, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద యాంగిల్ ఎంత అవుతుంది, మనకి 90 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి యాంగిల్ OTP చూడండి, యాంగిల్ OPT ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 90 డిగ్రీస్ అమ్మ. OPT ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 90 డిగ్రీస్ అవుతుంది. అయితే ఇప్పుడు నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఇవ్వండి, ఈ యాంగిల్ నాకు కావాలనుకో. ఏ యాంగిల్ కావాలి, యాంగిల్ OPQ ఈజ్ ఈక్వల్ టు చూడమ్మా ఏం రాయొచ్చు అంటే యాంగిల్ OPT లో నుండి చూడండి యాంగిల్ TPQ లేకపోతే యాంగిల్ QPT, ఇదిగోండి ఈ యాంగిల్. నన్ను కంప్లీట్ గా ఈ యాంగిల్ లో నుంచి ఈ యాంగిల్ మనం సబ్ట్రాక్షన్ చేసాం అనుకో, చేసేటప్పుడు ఏమొస్తుంది, ఈ యాంగిల్ వస్తుంది కదా. చూడండి యాంగిల్ OPQ ఈ యాంగిల్ నాకు కావాలి. ఈ యాంగిల్ కావాలంటే యాంగిల్ OPT అంటే కంప్లీట్ గా ఈ 90 డిగ్రీస్ లో నుండి మైనస్ 20 ఈ యాంగిల్ మన మధ్యలో సబ్ట్రాక్షన్ చేయాలి. ఈ యాంగిల్ అంటే ఏంటి, యాంగిల్ TPQని సబ్ట్రాక్షన్ చేస్తామమ్మా. చూడండి ఇక్కడ యాంగిల్ OPT అంటే ఎంత ఉంది మనకి, OPT ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ మైనస్ యాంగిల్ TPQ. చూడండి ఇక్కడ ఎక్కడ ఉందో చూడండి, ఇదిగో యాంగిల్ TPQ అన్న ఒకటే, యాంగిల్ TQP అన్న ఒకటి. యాంగిల్ TPQ ఈజ్ ఈక్వల్ టు ఏముంది 90 మైనస్ థీటా/2. సో 90 చూడండి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 90 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ థీటా/2. ఓకేనా. సో మనకి చూడండి మైనస్ 90 ప్లస్ 90 క్యాన్సిల్ అయిపోతే థీటా/2 అంటే 1/2 ఇంటూ థీటా అని రాయొచ్చు కదా. ఓకే, థీటా/2ని 1/2 ఇంటూ థీటా. సో మనకి 1/2 ఇంటూ చూడండి థీటా ఈజ్ ఈక్వల్ టు అన్నాం, ఏమన్నాం, యాంగిల్ PTQ
యాంగిల్ పీటీక్యూని ఏమన్నా మనం థీటా అన్నాం కాబట్టి యాంగిల్ పీటీక్యూ. అయితే ఇప్పుడు చూడండి దీని ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది మనకి యాంగిల్ ఓపీక్యూ నుంచి వచ్చింది. దేర్ఫోర్ యాంగిల్ ఓపీక్యూ ఈక్వల్ టు 1/2 ఇంటూ యాంగిల్ పీటీక్యూ. సో మనకి చూడండి ఈ 2 అనేది మనకి లెఫ్ట్ సైడ్ వచ్చింది అనుకో, అప్పుడు ఏమవుతుంది మనకి 2 అనేది దీన్ని డివిజన్ చేస్తుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది మల్టిప్లికేషన్ చేస్తుంది. దేర్ఫోర్ 2 ఇంటూ యాంగిల్ ఓపీక్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పీటీక్యూ. చూడండి మనం ఇందులో ప్రూవ్ చేయవలసింది ఏంటి? టు ప్రూవ్ దట్ యాంగిల్ పీటీక్యూ. చూడండి దేర్ఫోర్ యాంగిల్ పీటీక్యూ ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ ఓపీక్యూ. చూడండి 2 ఇంటూ యాంగిల్ ఓపీక్యూ. దేర్ఫోర్ హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తాం. హెన్స్ ప్రూవ్డ్. ఓకేనమ్మా, చూడమ్మా ఈ ప్రాబ్లం మనకి 4 మార్క్స్ ప్రాబ్లం కాబట్టి కొద్దిగా మీరు జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ అవ్వండి. ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూడండి. 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నాయమ్మా. 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ మనకి మీన్స్ ఏంటంటే వాటి యొక్క సెంటర్ అనేది సేమ్ ఒకేలాగా ఉంటుంది. అంటే ఎన్ని సర్కిల్స్ ఉన్నా కూడా సెంటర్ అనేది మనకి కామన్ సెంటర్ ఉంటుంది. అండ్ వాటి యొక్క రేడియస్ 5 సెంటీమీటర్స్ అండ్ 3 సెంటీమీటర్స్. అంటే అందులో 2 రేడియస్ ఉన్నాయి. అంటే మనకి 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ కాబట్టి 2 రేడియస్ ఉన్నాయి. ఒకటేమో 5 సెంటీమీటర్స్ అండ్ అనదర్ వన్ 3 సెంటీమీటర్స్ ఉన్నాయి. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ ద లార్జర్ సర్కిల్ విత్ టచెస్ ద స్మాలర్ సర్కిల్. ఓకే, సో మనకి ఈ విధంగా ఉన్నాయమ్మా. ఇదొక సర్కిల్, ఈ విధంగా సర్కిల్స్ ఉన్నాయి. దీనికి చూడమ్మా, లార్జర్ సర్కిల్ యొక్క కార్డ్ అనేది టచెస్ ద స్మాలర్ సర్కిల్. ఓకేనా, చూడండి ఏమన్నా మనకి కార్డ్ ఆఫ్ ఫైండ్ ద కార్డ్ ఆఫ్ ద లార్జర్ సర్కిల్ విత్ టచెస్ ద స్మాలర్ సర్కిల్. ఓకేనా, అయితే ఇందులో మనకి చూడండి ఇది మనకి సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అమ్మా. దీని నుండి చూడండి మనకి దీన్ని ఓ అని అనుకుందాం. ఓకే, ఇందులో ఈ పాయింట్ ఏ అనుకుందాం, ఈ పాయింట్ ఏమో బి అని అందాం. ఇక్కడ ఉంది కదా చూడండి, ఇది మనకి ఏమవుతుంది, మనకి మిడ్ పాయింట్ అవుతుందమ్మా. చూడండి ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనం ఎం అని అనుకుందాం. అయ్యేటప్పుడు చూడండి మనకి ఇది ఏం చేస్తుందంటే మనకి ఈ ఓఎం అనేది ఏం చేస్తుంది, ఏఎం పెర్పెండిక్యులర్ బైసెక్టర్ చేస్తుందమ్మా. అంటే మనకి ఓఎం ఇస్ ద రేడియస్ అనుకుంటే, రేడియస్ ఇది స్మాల్ సర్కిల్ యొక్క రేడియస్ ఏమి ఇచ్చారు మనకి 3 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అండ్ లార్జర్ సర్కిల్ చూడండి ఇది 5 సెంటీమీటర్స్ అన్నదమ్మా. రేడియస్ అంటే అర్థం ఏంటి, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ టు జాయిన్ ద ఓకేనా, ఇది మనకి ఓకేనా, ఇది మనకి రేడియస్ అమ్మా. అంటే లార్జర్ సర్కిల్ యొక్క రేడియస్ ఇది 5 సెంటీమీటర్స్, ఇది కూడా 5 సెంటీమీటర్స్. ఓకేనా, అయితే ఏం అడిగాడు మనకు చూడండి, లెంత్ ఆఫ్ ద కార్డ్ అడిగాడు అమ్మా. అంటే ఏబి అడిగాడు. లెంత్ ఆఫ్ ద కార్డ్ మీన్స్ ఏంటి, ఏబి అడిగాడు. అయితే మనకి చూడమ్మా ఇది మనకంటే ఈ విధంగా ఉండేటప్పుడు ఏమవుతుందంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుండి ఈ ఓఎం ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఏబి అవుతుంది. ఇది ఒకటమ్మ కండిషను. నెక్స్ట్ వన్ చూడండి, ఏబిని ఏ రాయొచ్చు అంటే ఏఎం ప్లస్ ఎంబి రాయొచ్చు కదా. చూడండి ఏబి కంప్లీట్ గా ఈ లైన్ సెగ్మెంట్ ఏ రాస్తామంటే ఏఎం ప్లస్ ఎంబి అని రాయొచ్చు. అండ్ ఇందులో మనం చూడండి ఏఎం ప్లస్ ఎంబి అనేది బైసెక్టింగ్ లైన్స్ అంటే 2 ఈక్వల్ పార్ట్స్ గా మనకి ఏమో డివైడ్ చేస్తుంది. ఏఎం ఇజ్ ఈక్వల్ టు ఎంబి. ఓకే, అంటే ఏఎం యొక్క వాల్యూ ఎంత వస్తే నెక్స్ట్ ఇక్కడ ఎంబి యొక్క వాల్యూ కూడా సేమ్ అదే వస్తుంది. ఇది మనకి ఇందులో ఉన్న కొంత కాన్సెప్ట్ అమ్మా. చూడండి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వాడు ఇచ్చిన దాన్ని రాద్దాం. చూడండి గివెన్ దట్ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ are ready
రేడి ఏమి ఇచ్చాడు, ఒకటేమో 5 సెంటీమీటర్స్, ఇంకోటేమో 3 సెంటీమీటర్స్ రేడియస్ అన్నాడు. అండ్ నెక్స్ట్ ఏమన్నా చూడండి, ఇందులో ఏబి ఇస్ ద కార్డ్ ఆఫ్ ద సర్కిల్, కార్డ్ ఆఫ్ ద లార్జర్ సర్కిల్ అనుకుందాం. లార్జర్ సర్కిల్, కార్డ్ ఆఫ్ ద లార్జర్ సర్కిల్. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఏమవుతుంది మనం చూడండి, ఓఎం, ఓఎం ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఏబి అవుతుంది. ఓఎం ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఏబి. అండ్ నెక్స్ట్ ఏం రాయొచ్చు మనం చూడండి, ఏఎం ఇజ్ ఈక్వల్ టు ఎంబి అవుతుంది. ఏఎం ఇజ్ ఈక్వల్ టు ఎంబి అంటే ఇక్కడ ఈ యాంగిల్ ఎంత అవుతుంది మనకి, 90 degrees అమ్మ. ఓకేనా, 90 degrees అమ్మ. అయితే ఇప్పుడు మనకి ఇందులో మనం చూడండి, ట్రయాంగిల్ ఓఏబిలో చూడండి, ఓఎంబి ఈజ్ ద వన్ ట్రయాంగిల్. అదే విధంగా నెక్స్ట్ ఓఎంఏ ఈజ్ ద అనదర్ ట్రయాంగిల్. అయితే నేను ఇందులో ఏం చేస్తానంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాను, ఓఎంబి ఈజ్ ద వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను, ఇది వాడు ఏమి ఇచ్చిన మనం చూడండి, ఈ సైడ్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఏమో రైట్ యాంగిల్ ఆపోజిట్ లో ఉన్నదాన్ని ఏమంటాం మనం, ఓబి హైపోటెన్యూస్ అంటాం. కాబట్టి నవ్ ఐ యూజ్ ద పైథాగరస్ థియరమ్ యూజ్ చేస్తామమ్మా. ఓకే, సో పైథాగరస్ థియరమ్ ఇజ్ ఈక్వల్ టు ఏంటి, ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. అప్పుడు మనకి అప్పుడు ఏమొస్తుందంటే మనకి ఎంబి అనేది వస్తుంది, ఎంబి అనే సైడ్ వస్తుంది. సో మనకి అప్పుడు ఏమవుతుంది, ఎంబి అనే సైడ్ ఎంత ఉంటుందో అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ ఏమో ఏఎం అనే సైడ్ కూడా సేమ్ అదే ఉంటుంది. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఇందులో చూడండి, ఓఎం ఇజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ అండ్ ఓబి ఈక్వల్ టు ఓఏ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ ఆర్ రేడియస్. ఓకేనా, అయితే ఇప్పుడు చూడమ్మా, ట్రయాంగిల్ ఓఎంబి, ట్రయాంగిల్ ఓఎంబి ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది మనకి, ఎం వద్ద ఉందమ్మా, ఎం వద్ద మనకి రైట్ యాంగిల్ ఉంది. అయితే అప్పుడు నౌ యూజ్ ద పైథాగరస్ థియరం, పైథాగరస్ థియరం ఏం చెప్తుందో మనకి, హైపోటేనియస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు అంటే ఓబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఓఎం స్క్వేర్ ప్లస్ ఎంబి స్క్వేర్. సో మనకి చూడండి, ఓబి స్క్వేర్ అంటే హైపోటెన్యూస్ ఇజ్ ఈక్వల్ టు ఏమన్నా మనకి 5 స్క్వేర్. అదే విధంగా ఓఎం స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమన్నా మనకి 3 సెంటీమీటర్స్ కాబట్టి 3 స్క్వేర్ ప్లస్ ఎంబి స్క్వేర్. సో మనకి చూడండి 3 స్క్వేర్ మన లెఫ్ట్ సైడ్ వచ్చినాక అప్పుడు ఏమవుతుంది, -3 స్క్వేర్, 5 స్క్వేర్ అంటే 25 -3 స్క్వేర్ అంటే 9 ఇజ్ ఈక్వల్ టు ఎంబి స్క్వేర్. సో ఎంబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 25 - 9 అంటే 16. దేర్ఫోర్ ఎంబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 16 ని 4 స్క్వేర్ అని రాస్తే ఈ స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమొస్తుంది మనకి, ఎంబి ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. సో అయ్యేటప్పుడు చూడడం ఆల్రెడీగా మనం ఏం చెప్పాం, మనం చూడండి ఏ అంటే ఏఎం అనే లైట్ సెగ్మెంట్ ఏం చేస్తుంది మనకి, ఓఎం అనేది పెర్పెండిక్యులర్ బైసెక్టార్స్. ఓకే, పెర్పెండిక్యులర్ అండ్ బైసెక్టార్స్ కాబట్టి అప్పుడు చూడండి ఎంబి ఎంత ఉంటుంది, అదే విధంగా ఏఎం కూడా సేమ్ అదే ఉంటుంది కదా. దేర్ఫోర్ చూడండి అప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఎం ప్లస్ ఎంబి. ఎందువలన, ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఎంబి కాబట్టి. ఓకేనా, సో ఇక్కడ ఏఎం ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అండ్ ఎంబి ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. దేర్ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది కంప్లీట్ గా 8 సెంటీమీటర్స్. సో ఏబి అనేది ఏంటి, లార్జర్ సర్కిల్. ఓకే, కార్డ్ ఆఫ్ ద లార్జర్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి, 8 సెంటీమీటర్స్ అమ్మా. ఓకే, రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. రైట్ అమ్మా, మనకి ఇంతవరకు ఈ సర్కిల్స్ అనే చాప్టర్లో 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూద్దామమ్మా. ఓకే,
ఈ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఎందుకు వాళ్ళంటే మనకి 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్ అడుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేద్దాం 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి ఏ టాంజెంట్ పీక్యూ అన్నాడమ్మా at a point P of a circle of radius 5 centimeters meets a line through the center O at a point Q. O అనేది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనుకుందాం. ఓకేనా. సో పీక్యూ ఈజ్ ద టాంజెంట్ అని నేను చూడమ్మా క్యూ అనే ఇక్కడ తీసుకున్నాము. ఇది ఏమవుతుంది మనకి పి అనుకుంటే పీక్యూ ఈజ్ ద టాంజెంట్ అవుతుంది. పీక్యూ ఎట్ ఏ పాయింట్ పి ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ చూడమంటే ఈ పి అనే పాయింట్ నుండి దీన్ని ఏమన్నా మరి చూడండి ఇది రేడియస్ అన్నది చూడండి రేడియస్. ఓకేనా. రేడియస్ 5 సెంటీమీటర్స్ అన్నది ఇది ఏమవుతుంది మనకి 5 సెంటీమీటర్స్ అవుతుంది. అండ్ మీట్స్ ఏ లైన్ త్రూ ద సెంటర్ ఓ నుండి ఎట్ ఏ పాయింట్ క్యూ. ఓకే ఓ నుండి క్యూ కమ్మా ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ ఇచ్చిందమ్మా. అంటే చూడండి ఈ ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు మనకి ఇది 12 సెంటీమీటర్స్ అన్నాడమ్మా. 12 సెంటీమీటర్స్ అన్నాడు. ఓక్యూ ఫైండ్ ద లెంత్ ఆఫ్ పీక్యూ అంటే ఈ లెంత్ మనకు కావాలి దీన్ని మనం టాంజెంట్ మనకు కావాలి. ఓకే. అయితే ఇప్పుడు ఇందులో మనకి చూడమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే గివెన్ దట్ ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. O is the center of the circle. ఇందులో OP is radius is equal to 5 centimeters and OQ అంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుండి ఎక్స్టర్నల్ పాయింట్ కి OQ is equal to 12 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఫైండ్ ఏం కావాలి మనకి PQ. PQ మీన్స్ ఏంటి టాంజెంట్ టు ద సర్కిల్ లెంత్ ఆఫ్ ద టాంజెంట్. అయితే మనకి ఇప్పుడు ఇందులో మనం చూడండి ఈ పి అనేది ఏమవుతుంది మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది కదా దీని వాల్యూ ఇక్కడ యాంగిల్ 90 degrees. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది మనకు చూడండి దిస్ ఈజ్ ద ఓపిక్యూ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ రేట్ ఏముంది మనకి పి వద్ద మనకి రైట్ యాంగిల్ ఉంది కాబట్టి ఇప్పుడు చూడండి రైట్ యాంగిల్ కి ఆపోజిట్ లో ఉన్నది ఏమవుతుంది మనకి ఇది ఓక్యూ ఈజ్ ద హైపోటేనియస్ అవుతుంది. సో మనకేంటి దిస్ ఈజ్ ద వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి యూజింగ్ ద పైథాగరస్ థియరమ్ అప్లై చేద్దాం. ఓకే పైథాగరస్ థియరమ్ ఏం చెప్తుందో మనకి ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో హైపోటేనియస్ స్క్వేర్ ఈక్వల్ టు అంటే ఓక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. ఎందుకు ఇది మనకి హైపోటేనియస్ ఎందుకు అవుతుంది దిస్ ఈజ్ ద రైట్ యాంగిల్ కాబట్టి రైట్ యాంగిల్ కి ఆపోజిట్ లో ఉన్న సైడ్ ఏమవుతుంది మనకి హైపోటేనియస్ అవుతుంది కాబట్టి హైపోటేనియస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అంటే పీక్యూ స్క్వేర్ ప్లస్ ఓపీ స్క్వేర్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. సో మనకి ఓక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది మనకి 12 సెంటీమీటర్స్ కాబట్టి 12 స్క్వేర్ పీక్యూ స్క్వేర్ మనకు కావాలి పీక్యూ స్క్వేర్ ప్లస్ ఓపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 కాబట్టి 5 సెంటీమీటర్ 5 స్క్వేర్. ఓకే. సో 12 స్క్వేర్ అంటే 144 ఈ 5 స్క్వేర్ లెఫ్ట్ సైడ్ వస్తే -25 ఈజ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్. దేర్ఫోర్ పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144 -25 అంటే ఏమవుతుంది మనకి 119. సో మనకి చూడండి బోత్ సైడ్స్ నేను స్క్వేర్ రూట్ ని అప్లై చేస్తానమ్మా. అప్లయింగ్ ద స్క్వేర్ రూట్ ఎందువల్ల మనకి కావాల్సింది ఏంటి నాకు ఓన్లీ ఓక్యూ ఒకటే కావాలి. సో ఏం కావాలి పీక్యూ కావాలి. సో బోత్ సైడ్స్ అప్లయింగ్ ద కాబట్టి పీక్యూ స్క్వేర్ హోల్ రూట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 119 అమ్మా. స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయితే దేర్ఫోర్ అప్పుడు ఏమవుతుంది మనకి పీక్యూ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 190. ఇది దీని ఆన్సర్. ఓకే. సో లెంత్ ఆఫ్ ద టాంజెంట్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 190. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫ్రమ్ ఏ పాయింట్ క్యూ
ఒక సర్కిల్ ఉందమ్మా. ఓకే, ఫ్రమ్ ఏ పాయింట్ క్యూ. ఓకే, క్యూ అనే ఒక పాయింట్ ఉంది ఇక్కడ. ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ టు ఏ సర్కిల్ ఈస్ 24 సెంటీమీటర్. చూడండి, లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటే ఇది ఇక్కడ నుంచి లెంత్ 24 సెంటీమీటర్స్ ఉందమ్మా. అండ్ ద డిస్టెన్స్ ఆఫ్ క్యూ ఫ్రమ్ ద సెంటర్ ఈజ్, ఇక్కడ మనకి సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ దీని యొక్క డిస్టెన్స్ ఎంత ఉంది మనకి? 25 సెంటీమీటర్స్ అన్నాడమ్మా. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. మనకి ఏం కావాలి? మనకి దీని యొక్క రేడియస్ కావాలి. అయితే నేను దీన్ని చూడండి, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఓ అనుకుంటాం, దీనిని ఎక్కడేమో పిఎల్స్ అంటాను. ఇప్పుడు నాకు ఏం కావాలి? నాకు రేడియస్ కావాలమ్మా. ఓకే, చూడండి, లెటస్ ఓ ఈజ్ ద సేమ్. ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అండ్ టాంజెంట్ ఇచ్చాడు మనకి PQ ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్ అండ్ OQ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్. ఫైండ్ ఏం కావాలి మనకి? OP రేడియస్ ఈజ్ ఈక్వల్ టు డాష్. రేడియస్ కావాలి. అయితే ఇప్పుడు మనం చూడమ్మా, ఈ P అనేది ఏమవుతుంది మనకి? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ Pకి ఆపోజిట్ లో ఉన్న సైడ్ ఏమంటాం? మనం హైపోటెనస్ అంటాం. కాబట్టి నౌ యూజింగ్ ద పైథాగరస్ థియరం, ఇది కూడా మనకి ఏమవుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ట్రయాంగిల్ OPQ యాంగిల్ P ఈక్వల్ టు 90 degrees. సో దిస్ ఈజ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పైథాగరస్ థియరం, పైథాగరస్ థియరం ప్రకారం హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, అంటే OQ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OP స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్. ఓకే, సో OQ స్క్వేర్ అంటే 25 స్క్వేర్, OP స్క్వేర్ అంటే మనకు కావాల్సింది OP కావాలి కదా, OP స్క్వేర్. PQ స్క్వేర్ అంటే 24 స్క్వేర్. ఓకే, సో 25 స్క్వేర్ అంటే 625 OP స్క్వేర్. చూడండి, లేకపోతే ఏం చేస్తాం? ప్లస్ 24 స్క్వేర్ లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 24 స్క్వేర్. 24 స్క్వేర్ అంటే ఏమవుతుంది? 576 ఈజ్ ఈక్వల్ టు OP స్క్వేర్. దేర్ఫోర్ OP స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625 మైనస్ 576 కదమ్మా. సో 15 మైనస్ 6 అంటే 9 అవుతుంది. ఇంకా ఏముంటుంది మనకి? 11 కదమ్మా. 11 మైనస్ 7 అంటే 449 అవుతుందమ్మా. దేర్ఫోర్ OP స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49 7 స్క్వేర్ అని రాస్తాం. స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే దేర్ఫోర్ OP ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 7 సెంటీమీటర్స్. ఓకే, OP మీన్స్ ఏంటి? రేడియస్ కదా. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 7 సెంటీమీటర్స్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ TP and TQ are the two tangents to a circle with center O. Okay, so O is the center of the circle. TP and TQ కాబట్టి ఎక్స్టర్నల్ పాయింట్ మనకి T అవుతుంది. TP and TQ. ఇది P అనుకుందాం, ఇది Q అనుకుందాం. ఓకే, సో TP and TQ are the two tangents. ఓకే, TP ఒక tangent, TQ ఒక tangent. సో దట్ ఈ యాంగిల్ POQ, చూడండి, దీన్ని నేను O అనుకున్నాను కదా. ఇది O అనుకున్నాం. యాంగిల్ POQ, యాంగిల్ POQ ఈజ్ ఈక్వల్ టు 110 degrees ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద యాంగిల్ PTQ. ఈ యాంగిల్ మనకు కావాలమ్మా. ఓకే, అర్థమైంది కదా. చూడండి, ఇప్పుడు మనకి గివెన్ దట్ O is the center of circle. O is the center of circle అమ్మా. నెక్స్ట్ వన్ చూడండి, TP and TQ are the two tangents. TP and TQ are the two tangents to a
సర్కిల్. ఓకేనా? ఈ సర్కిల్కి టీపీ అండ్ టీక్యూ అనేవి 2 ట్యాంజెంట్స్. అయితే ఏమన్నా మనకు చూడండి, యాంగిల్ పిఓక్యూ ఈజ్ ఈక్వల్ టు 10. POQ is equal to 110 degrees. Then find యాంగిల్ PTQ. యాంగిల్ PTQ అనొచ్చు, లేకపోతే యాంగిల్ QTP అనొచ్చు. ఇస్ ఈక్వల్ టు ఎంత? అయితే ఇప్పుడు ఇందులో నాకు చూడమ్మా, ఇది ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుందమ్మా. నెక్స్ట్ ఇది ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది, అంటే ఇది ఒక 90 degrees అవుతుంది, ఇది ఒక 90 degrees అవుతుంది. అయితే ఇప్పుడు ఇందులో మనకు చూడమ్మా, సైడ్స్ ఎన్ని ఉన్నాయి మనకు చూడండి. టీపీ ఒక సైడ్ ఉంది, పిఓ ఒక సైడ్ ఉంది, ఓక్యూ ఒక సైడ్ ఉంది, క్యూటీ ఒక సైడ్ ఉంది. అంటే మనకి therefore ఓపీటీక్యూ ఆర్ ఏ క్వాడ్రిలేటరల్. ఎందువల్ల మనకి 4 sides ఉన్నాయి. ఓకే, 4 sides ఉన్న సింపుల్ సైడ్స్ ఉంటే మనం వాటిని ఏమంటాం, మన సింపుల్ క్లోజ్డ్ సైడ్స్ ఉంటే వాటిని ఏమంటాం మనం అంటే క్వాడ్రిలేటరల్ అని రాస్తాం కదమ్మా. సో మన క్వాడ్రిలేటరల్ లో సమ్ ఆఫ్ ద 4 angles ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 360 degrees అవుతుందమ్మా. అంటే చూడండి, యాంగిల్ QPTQ, యాంగిల్ PTQ అంటే P వద్ద యాంగిల్ PTQ ప్లస్ యాంగిల్ TQO, యాంగిల్ TQO ప్లస్ యాంగిల్ QOT, యాంగిల్ QOT ప్లస్ యాంగిల్ OPT ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 360 degrees. ఎందువల్ల మనకి క్వాడ్రిలేటరల్ లో సమ్ ఆఫ్ ద 4 angles ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 360 degrees అవుతుంది. అది ఇందులో మనకి చూడండి యాంగిల్ PTQ. ఓకే, PTQ. ఓకే, మనకి ఇందులో కావాల్సింది యాంగిల్ కాబట్టి యాంగిల్ PTQ ప్లస్ యాంగిల్ TQO. చూడండి TQO అంటే ఈ యాంగిల్ ఏమవుతుంది 90 degrees అవుతుంది, ప్లస్ యాంగిల్ QOT. చూడండి QOT అంటే QOP అమ్మ, QOP. చూడండి QOP అయినా ఒకటే, లేకపోతే యాంగిల్ POQ అయినా ఒకటే. ఓకే, మనకి POQ అన్నాడు కాబట్టి చూడండి, అంటే మనకి ఇది ఓ వద్ద యాంగిల్ ఉంది. ఓకే, సో QOP అయినా ఒకటే, లేకపోతే POQ అయినా ఒకటే. కాబట్టి ఈ యాంగిల్ ఏమిటి మనకి 110 degrees అన్నాడు, ప్లస్ యాంగిల్ OPT, P వద్ద యాంగిల్ ఉంది, ఇది ఒక 90 degrees ఈజ్ ఈక్వల్ టు 360 degrees అన్న. సో మనకి యాంగిల్ PTQ ప్లస్ 90 ప్లస్ 110 అంటే 200 అమ్మా. 200 ప్లస్ 90 అంటే 290 ఈజ్ ఈక్వల్ టు 360 degrees అమ్మా. సో యాంగిల్ PTQ ఈజ్ ఈక్వల్ టు 360 degrees ప్లస్ 290 రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ 290 degrees అమ్మా. దేర్ఫోర్ యాంగిల్ PTQ ఈజ్ ఈక్వల్ టు 360 మైనస్ 290 అయితే 70 degrees. ఇది మనకి యాంగిల్ PTQ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 70 degrees అమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి. ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ టు ద సెంటర్ ఈజ్ 5 centimeters అమ్మా. ఈ విధంగా ఒక సర్కిల్ ఉంది. O ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనుకున్నాం. ఎక్స్టర్నల్ పాయింట్ నుండి సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కి ఎంత ఉంది మనకి 5 centimeters అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఇప్పుడేమో ఏ అని అనుకుందాం. ఏ ఈజ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ అనుకుందాం. నెక్స్ట్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఈజ్, ఇక్కడ ఎక్కడో మనకి బి అనే ఒక పాయింట్ ఉంది అనుకోమ్మా. ఇది మనకి ఏమవుతుంది మనకి టాంజెంట్ అవుతుందమ్మా. ఓకే, ఏబి టాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు 4 centimeters అన్నాడు. ద రేడియస్ ఈజ్ ద కర్వ్డ్ సైడ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇందులో కావాల్సింది ఏమడిగారు మనకి రేడియస్ కావాలమ్మా. ఒక అర్థమైంది కదా. సేమ్ మళ్ళీ ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా మనం ఏం చేస్తాం చూడండి, OBA ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, యాంగిల్ B ఈక్వల్ టు 90 degrees. సో ఇప్పుడు ఏమవుతుంది మనకు చూడండి, బై పైథాగరస్ థియరం ప్రకారం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ OB స్క్వేర్. ఓకేనా, OA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్, AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ ప్లస్ OB స్క్వేర్ కి OB స్క్వేర్ వేయండి అమ్మా. 25
4 స్క్వేర్ లెఫ్ట్ సైడ్ వస్తే 16 is equal to OB square. Therefore, OB square is equal to 25 minus 16 అంటే 9. OB square is equal to 9 to 3 square. Square cancel అయిపోతే OB is equal to 3 centimeters. మీన్స్ ఏంటిది? రేడియస్ is equal to ఏమొచ్చింది? ఇది 3 centimeters. ఓకే, రైట్. రైట్, చూద్దాం నెక్స్ట్ వన్. డిఫైన్ ఏ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనడం. చూడండి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఒక సర్కిల్ ఉందనుకోమ్మా, ఒక ట్యాంజెంట్ తీసుకున్నాం అనుకోమ్మా, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఉంది ఓ అని ఉందనుకోమ్మా. ఇక్కడ నుంచి మనం చూడండి, ఈ పెర్పెండిక్యులర్ లైన్ మనం డ్రా చేసాం అనుకోమ్మా, ఇది మనకి ఏమవుతుంది? మనకి 90 degrees అవుతుందమ్మా. సో మనకి చూడండి, ఈ ట్యాంజెంట్ యొక్క ఒక పాయింట్, నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ డ్రా చేసే లైన్ యొక్క పాయింట్, ఓకే, ఈ రెండు కాంబినేషన్ ఆఫ్ ద పాయింట్, దీన్నే మనం ఏమంటామంటే పాయింట్ ఆఫ్ ద కాంటాక్ట్ అంటారు. వేరే లైన్ ఆర్ కర్వ్ టచెస్ ఏ సర్కిల్ వితౌట్ ఇంటర్సెక్టింగ్, అంటే మనకి ఇంటర్సెక్టింగ్ అవ్వకూడదు. ఇంటర్సెక్టింగ్ మీన్స్ ఏంటి? ఈ విధంగా రాకూడదు. ఓకే, ఇంటర్సెక్టింగ్ ఇట్స్ ఇంటీరియర్. ఓకే, ఇంటర్సెక్టింగ్ లో మనకి ఇంటీరియర్ ఇంటర్సెక్టింగ్ అవ్వకూడదు. ఇది కాదు. చూడండి, tangent line and the circle touches only one point. ఓకేనా? ఈ tangent line ఉంది కదమ్మా, circle touches the only one point is called a point of contact అని అంటామమ్మా. నెక్స్ట్ వన్, డిఫైన్ a tangent a circle. చూడండి, a straight line that touches the circumference of a circle at exactly one point. ఒక స్ట్రైట్ లైన్ ఉందమ్మా, దీని నుంచి ఏంటి? ఒక లైన్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఇది. ఓకేనా? అంటే ఈ లైన్ అనేది సర్కిల్ ని ఒకే ఒక పాయింట్ వద్ద మనం టచ్ చేస్తే, చూడండి, ఏ స్ట్రైట్ లైన్ దట్ టచెస్ ద సర్కంఫరెన్స్, ఇదంతా సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ అట్ ఎగ్జాక్ట్లీ వన్ పాయింట్. ఓకే, వీటిని మనం ఏమంటాము? టాంజెంట్ టు ద సర్కిల్ అని అంటాం. నెక్స్ట్, సీకెంట్ ఆఫ్ ఎ సర్కిల్ అండ్ కార్డ్ ఆఫ్ ఎ సర్కిల్. రెండింటి యొక్క డిఫరెన్స్ ఏంటంటే, ఏ స్ట్రైట్ లైన్ దట్ ఇంటర్సెక్ట్స్ ఏ సర్కిల్ అట్ టూ డిస్టింక్ట్ పాయింట్స్. చూడండి, ఏదో ఒక స్ట్రైట్ లైన్ ఈ విధంగా ఉంటాం. ఎల్ ఈజ్ ద స్ట్రైట్ లైన్. ఓకే, ఈ స్ట్రైట్ లైన్ అనేది ఏం చేస్తుంది? మనకి సర్కిల్ ని టూ డిస్టింక్ట్ పాయింట్స్ వద్ద మనకి ఇంటర్సెక్ట్ చేస్తుందమ్మా. ఏ స్ట్రైట్ లైన్ దట్ ఇంటర్సెక్ట్స్ ఏ సర్కిల్ అట్ టూ డిస్టింక్ట్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ ఏ సీకెంట్ ఆఫ్ ఏ సర్కిల్. అదే మనం కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ అన్నాం అనుకో, ఏ స్ట్రైట్ లైన్ సెగ్మెంట్. సో ఇది ఒక లైన్ సెగ్మెంట్ కదా, ఏబి ఈస్ ద లైన్ సెగ్మెంట్ దట్ కనెక్ట్స్ ఓన్లీ 2 points ఆన్ ద సర్కిల్ సర్కంఫరెన్స్. ఓకే, ఈ సర్కంఫరెన్స్ ను మనం 2 points వద్ద మనకి ఇంటర్సెక్ట్ అయితే, ఓకే, చూడండి, 2 points ఆన్ ద సర్కిల్ సర్కంఫరెన్స్. ఓకే, వీటిని మనం ఏమంటాము? కార్డెట్స్ అంటాము. ఇటువంటి కార్డ్స్ మనకి ఇన్ఫినిటివ్ ఉంటాయి. ఓకే, ఇటువంటి సీక్వెన్స్ మనకి ఇన్ఫినిటివ్ ఉంటాయి. లాంగెస్ట్ కార్డ్నే మనం డయామీటర్స్ అంటాం. ఓకే, ఈ విధంగా. రైట్, ఇంతవరకు మనకి 2 marks అమ్మ. మనకి ఎందుకంటే డెఫినేషన్ కూడా అడగచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే 1 mark. ఇవన్నీ 1 mark ఇవన్నీ కూడా మనకి క్రియేషన్సే ఉంటాయి. చూడండి, క్రియేట్ జామెట్రికల్ డిజైన్ అంటే ఒక జామెట్రికల్ డిజైన్ ఏమని చెప్పడమ్మా, ఇన్వాల్వింగ్ 2 tangents drawn from an external point to a circle. ఒక సర్కిల్ ఉందమ్మా, ఎక్స్టర్నల్ లో ఒక పాయింట్ పి అనే ఒక పాయింట్ ఉందనుకో, దీని నుంచి ఏం చేయమని మనకి ఏంటి? 2 tangents డ్రా చేయమని చెప్పాడు. జస్ట్ అంతే, ఈ విధంగా డ్రా చేసి ఆపేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకో. ఓకేనా? 2 tangents. ఇప్పుడు మనకి పిఏ పిబిఆర్ 2 tangents. ఈ రెండు మనకి ఎప్పుడు కూడా ఈక్వల్ గా, లెంగ్త్స్ ఆఫ్ ద tangents ఆర్ ఈక్వల్ కాబట్టి. ఓకే, నెక్స్ట్, డ్రా ఏ సర్కిల్ అండ్ 2 lines parallel to a given line such that one is a tangent and the other is a secant. ఓకేనా? ఏదైనా ఒక సర్కిల్ ఉందమ్మా, ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఇందులో ఏమైనా మనకి లైన్ సచ్ దట్ వన్ ఈజ్ ఏ టాంజెంట్. చూడమ్మా, ఒక లైను టాంజెంట్ తీసుకున్నాం, వన్ ఈజ్ ఏ టాంజెంట్ అండ్ ద అదర్ ఈజ్ ఏ సీకెంట్. ఈ విధంగా ఉందమ్మా సీకెంట్.
టు ద సర్కిల్. ఓకే, ఈ సర్కిల్ కి ఇది సీకెంట్ అవుతుంది, నెక్స్ట్ ఇదేమో ట్యాంజెంట్ అవుతుంది. ఈ రెండు ఒకదాని పడుతుంది. డ్రా ఏ సర్కిల్ 2 లైన్స్ ప్యారలల్ గా డ్రా చేయమని చెప్పారు. ఓకే, ఇది సీకెంట్, ఇది ట్యాంజెంట్. ఓకే, ఈ రెండు ఒకదానికోటి ఏ విధంగా ఉన్నాయి, మనకి ప్యారలల్ గా ఉంటాయి. నెక్స్ట్, జనరేట్ జామెట్రికల్ డిజైన్ దట్ ద ట్యాంజెంట్స్ డ్రాన్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎ డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్. ఒక సర్కిల్ ఉందమ్మా, ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనుకుందాం. ఏ లైన్ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ కాల్డ్ డయామీటర్ అంటాం. సో ఏమన్నా మనకి డ్రా అట్ ద ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్, ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్ ఇదే కదా ఈ 2 పాయింట్స్ ఆర్ ప్యారలల్, అంటే ఒక 2 ట్యాంజెంట్స్ డ్రా చేయమని చెప్పాడు ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్ లో. చూడండి, that the tangents drawn at the ends of a diameter ఈ విధంగా డ్రా చేయమని చెప్పడం. సో ఈ రెండు ఒకదానికోటి ఏ విధంగా ఉంటాయి, మనకి ప్యారలల్ గా ఉంటాయి. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, డ్రా ఏ రఫ్ స్కెచ్ యాజ్ ఏ టాంజెంట్ ఆఫ్ ఏ సర్కిల్ పాసెస్ త్రూ ద ఎండ్ పాయింట్ ఆఫ్ ఇట్స్ రేడియస్. ఒక సర్కిల్ ఉందమ్మా, సర్కిల్ యొక్క రేడియస్ ఇది అన్నాం అనుకోమ్మా. ఓకేనా, సో డ్రా ఏ రఫ్ స్కెచ్ అట్ ఏ టాంజెంట్ ఆఫ్ ఏ సర్కిల్ పాసెస్ త్రూ ద ఎండ్ పాయింట్ ఆఫ్ ఇట్స్ రేడియస్. చూడండి, ఈ రేడియస్ ఎండ్ పాయింట్ ఇది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓఏ అన్నాం అనుకో. సో దీని ద్వారా ఏమన్నది ఏంటి, ఒక టాంజెంట్ ఏమో డ్రా చేయమని చెప్పారు. ఇదే మనం దీని యొక్క రఫ్ స్కెచ్ అంటే ఆ విధంగా డ్రా చేసి ఆపేయడమే. నెక్స్ట్, డ్రా ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్. ఓకే, ఒక ప్యారలలోగ్రామ్ ఉందమ్మా, ఈ విధంగా ఒక ప్యారలలోగ్రామ్ ఉందమ్మా. ఈ ప్యారలలోగ్రామ్ లో ఒక సర్కిల్ మనం ఇప్పుడేమో డ్రా చేయమని చెప్పాడు ఈ విధంగా. ఓకే, ఒక ప్యారలలోగ్రామ్ ఈ విధంగా. నెక్స్ట్, డ్రా ఏ సర్కిల్ ఇంటర్స్క్రైబింగ్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటరల్ లో సర్కిల్ డ్రా చేయమని చెప్పాడు. చూడండి, క్వాడ్రిలేటరల్. ఓకే, క్వాడ్రిలేటరల్ లో మనకి ఏముంది, మనకి ఒక సర్కిల్ ఉందమ్మా. ఓకే చూడండి, డ్రా ఏ సర్కిల్ ఇంటర్స్క్రైబింగ్ ఏ క్వాడ్రిలేటరల్. ఓకే, క్వాడ్రిలేటరల్ లోపల మనకి సర్కిల్ డ్రా చేయమని చెప్పారు. చూడండి, ఈ విధంగా ఒకటే, లేకపోతే డ్రా ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ అయినా ఒకటే. ఓకే, నెక్స్ట్, హౌ మెనీ టాంజెంట్స్ కెన్ ఎ సర్కిల్ హ్యావ్. చూడండి, హౌ మెనీ టాంజెంట్స్ కెన్ ఎ సర్కిల్ హ్యావ్. ఒక సర్కిల్ లో ఎన్ని టాంజెంట్స్ మనం డ్రా చేయొచ్చు. చూడండి, ఇది ఒక టాంజెంట్ అమ్మా, ఇది ఒక టాంజెంట్, ఇది ఒక టాంజెంట్, ఇది ఒక టాంజెంట్, ఇది ఒక టాంజెంట్, ఇది ఒక టాంజెంట్. ఓకే, ఇది ఒక టాంజెంట్, ఇది ఒక టాంజెంట్, ఇది ఒక టాంజెంట్. నెంబర్ ఆఫ్ అంటే ఎన్ని టాంజెంట్స్ మనం డ్రా చేయొచ్చు. ఏ సర్కిల్ హ్యావ్ ఏ ఇన్ఫైనైట్ టాంజెంట్స్ మనం అందులో డ్రా చేయొచ్చు. ఎన్ని టాంజెంట్స్, ఇన్ఫైనైట్. నెక్స్ట్, ఏ సర్కిల్ కెన్ హ్యావ్ డాష్ ప్యారలల్ టాంజెంట్స్ అట్ ద మోస్ట్. ఒక సర్కిల్లో ఎన్ని టాంజెంట్స్, ఎన్ని ప్యారలల్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే 2 ప్యారలల్ టాంజెంట్స్. ఇవే మనకి ఏమవుతాయి అంటే ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్. ఎన్ని వస్తాయి మనకి, 2 అమ్మ, 2 ప్యారలల్ టాంజెంట్స్. నెక్స్ట్, ద కామన్ పాయింట్ ఆఫ్ ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ అండ్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్. చూడండి, ఒక సర్కిల్ ఉంది, దీని యొక్క కామన్ పాయింట్ ఈ విధంగా ఉందనుకో. చూడండి, ఏ కామన్ పాయింట్ ఆఫ్ ఏ టాంజెంట్, టాంజెంట్ యొక్క పాయింట్ టు ఏ సర్కిల్ అండ్ ద సర్కిల్, ఇక్కడ నుంచి వచ్చింది. దీన్ని ఏమంటామంటే మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. చూడండి, ద కామన్ పాయింట్ ఆఫ్ ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ and then the circle is called a point of contact. Next, a tangent to a circle intersects its circle dash point. చూడమ్మా, మనకి ఒక సర్కిల్ కి ఒక టాంజెంట్ ఉంది అనుకోమ్మా, ఇది మనకి ఎన్ని పాయింట్స్ వద్ద ఇంటర్సెక్ట్ అవుద్ది, ఓన్లీ 1 పాయింట్. కాబట్టి ఇక్కడ ఏ రాస్తాం,
1 పాయింట్ ఈజ్ కాల్డ్ ట్యాంజెంట్ అంట. ఓకేనమ్మా. సో ఇంతటితో మనకి సర్కిల్ అనే చాప్టర్లో మనం 4 మార్క్స్ ప్రాబ్లమ్స్, 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అండ్ బిట్స్ కూడా మనం అందులో చేసున్నాం. సో మీకు నా వీడియో నచ్చినట్టుగా అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. 1 అండ్ నెక్స్ట్ క్లాస్లో మరొక టాపిక్ చూద్దాం. ఓకే, రైట్.